హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారిస్. మీకోసం ఈ కొత్త వీడియో. నేను మొన్న జైపూర్ మొత్తం టూర్ మొత్తం ఒక వీడియో చేశాను. ఎవరైనా ఒరిస్సా మీద ఐడియా లేని వాళ్ళు ఆ టూర్ వీడియో చూడండి. ఎక్కడ ఎటువంటి పంట పండుతుంది, పసుపు ఎక్కడ పండుతుంది, పూలు ఎక్కడ పండుతున్నాయి, వెదురు ఎక్కడ వేయచ్చు, తర్వాత నీలగిరి ఎక్కడ వేయచ్చు. సో గుగ్గిలపు చెట్లు అయితే అసలు నానే పెద్ద పెద్ద మాలు ఉన్నాయన్నమాట. గుగ్గిలపు మాలు అంత పెద్దగా పెరిగితే. సో చల్లని వాతావరణం, చాలా కూల్‌గా ఉంటది. వాటర్ అయితే కొబ్బరి బొండం కన్నా స్వీట్ ఉంటుంది. అన్ని రకాలుగా బావుంది. ఒక్క ఘాటి అనే ఆలోచన మర్చిపోయినట్లయితే హ్యాపీగా ఎళ్లి కొనుక్కోవచ్చు. అయితే మీకు హ్యాపీగా ఒక మంచి 5 ఎకరాలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం మనకి సాలూరుకి చాలా అంటే చాలా దగ్గర 45-50 కిలోమీటర్లు సుంకి వస్తుంది. సుంకి అయితే ఘాటి పైనే ఉంది. అంటే మనకి కరెక్ట్‌గా సాలూరు నుండి బయలుదేరితే గంటలో సుంకిలో ఉంటామనమాట. అంటే మనం ఏ రాత్రైనా, పగలైనా ఎప్పుడైనా గానీ సుంకి ఎళ్ళొచ్చన్నట్టు. అంత దగ్గర ల్యాండ్ 5 ఎకరాలు. 5 ఎకరాల ల్యాండ్‌కి మాత్రం కొద్దిగా రాళ్ళలాగా అనిపిస్తున్నాయి నాకు. మీకు వీడియో చివరి వరకు చూడండి. 5 ఎకరాలైతే చాలా హైవేని ఆనుకొని రోడ్డుకి ఇరువైపులా ఉంది. కానీ చిన్న రాయి అనేది అక్కడక్కడ పడినట్టుంది. సో అది మాత్రం మీరు చెక్ చేసుకోవాలి. నేనేం చేయలేను. కానీ బిట్ మాత్రం ఎక్సలెంట్. ఇది ఎందుకని అంటే నందపూర్ వెళ్ళొచ్చు, అరకు వెళ్ళొచ్చు. ఆ లైన్‌లో 6K లైన్ కూడా కనెక్టెడ్ రోడ్ అనమాట ఇది. మనం ఇప్పుడు 5 ఎకరాలు చూపించింది. సో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సాలూరు నుండి ఒక గంటలో వెళ్ళి వచ్చేయొచ్చనమాట. అంత దగ్గర అది సుంకి మాత్రం. సుంకిలో కొనుక్కున్న, ఆంధ్రాలో కొనుక్కున్న ఒకేలా అనిపించొస్తుంది. ఎందుకంటే 1 అవరే కదా! ఘాటిపైకి ఎక్కితే సుంకి. సుంకి వెళ్ళేట్టయితే మన భూమి. సో చాలా తక్కువగానే ప్రైజ్ ఆయన ఏమంటాడంటే 5 ఎకరాలు కూడా 40 లక్షలు అనేది ఇమ్మంటాడు. సో మనకి కావాలనుకుంటే మాత్రం బార్గెనింగ్‌గా మాట్లాడుకోండి. నేను ఓనర్ నెంబర్ అనేది మీకు ఇస్తాను. సో కాంటాక్ట్ మాత్రమే కలుపుతాను. నెంబర్ ఇచ్చేయను. ఎందుకంటే కమిషన్స్ అనేవి ఇంత కష్టపడి వెళ్ళి కమిషన్ మేము పోగొట్టుకోలేం కాబట్టి అర్థం చేసుకోండి పరిస్థితిని. పిన్ పాయింట్లు కూడా అడగొద్దు. ఎందుకంటే నేనే నేరుగా తీసుకెళ్తాను. మీకు ఆ ఇబ్బంది ఏం లేదు. మా కమిషన్ మాకు ఇచ్చేసి మీరు ఏమన్నా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇది రెగ్యులర్ ల్యాండ్. వాళ్ళ కులం కూడా చెప్పారన్నమాట. సుంకీలు అనేది చెప్పారన్నమాట. సుడిలో, సుంకీలో మొత్తం మీద జనరల్ కిందకి ఈ భూమి వస్తుంది. రోడ్డుకి ఇరువైపులా వస్తుంది. చిన్న రాళ్ళు మాత్రం అక్కడక్కడ నాకు కనిపించాయి. అంత ప్లెయిన్‌గా సాగు చేసిన భూమిలా అనిపియలేదు. సో మీకు వీడియో నచ్చితే వెళ్దాం, చూద్దాం. నచ్చితే కొందురు గాని. ఓకే. వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ సుంకీకి, ఆంధ్రాకి బార్డర్ అనమాట ఇది. ఇదే మన ఆంధ్ర బార్డర్. ఇది దాటితేనే మనం ఒరిస్సా బార్డర్‌లో ఎళ్ళేట్టనమాట. ఈ ఒరిస్సా బార్డర్ నుండి మనకి సుంకీకి కరెక్ట్‌గా 6, 7 కిలోమీటర్లు ఉంటది. మనం సుంకీ దగ్గరికి వచ్చినట్టే. ఇదిగోండి సుంకీలో తన పొలానికి ఓనర్ గారు తీసుకెళ్తున్నారనమాట కారులో. జస్ట్ సుంకీ నుండి 4, 5 కిలోమీటర్లు ఉంటది సుంకీకి. ఎక్కడ ఏంటి అన్ని వివరాలు కూడా ఆయన్ని అడిగా. కార్ డ్రైవింగ్ చేస్తున్నారు కదా! చాలా బాగా చేస్తున్నారు. చాలా నీట్‌గా తీసుకెళ్తారనమాట. ఎక్కడ ఏంటి దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నీ కూడా వివరాలు అడిగాను. ఆయన కూడా చెప్పారు. ఈళ్ళ అక్కగారన్నమాట మెయిన్ మనకు మాట్లాడేది. వీళ్ళు ఒక మ్యారేజ్ సందర్భంగా ఈ ల్యాండ్‌ని అమ్మడానికి మక్కువ చూపిస్తుంటారన్నమాట. కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ల్యాండ్‌ని కొనుక్కున్నట్లయితే చాలా బావుంటుంది. అయితే ఆ ల్యాండ్‌ని నేను చూశాను. మీకు వివరాలు ముందుగానే చెప్పాను. ముందు కూడా ఏంటి నెగెటివ్స్, ఏంటి పాజిటివ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అప్పటికి కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం హ్యాపీగా వచ్చి మనం చూడొచ్చనమాట. ఇదే మనకి కొద్దిగా కార్ జర్నీ అనేది ఉంటుంది. ఈ కార్ జర్నీ తర్వాత మనకి భూమి అనేది చూడడం జరిగిందనమాట. అంతా తార్ రోడ్డే. ఈ మనం ఏదైతే రోడ్డున వెళ్తున్నామో ఈ రోడ్డున ఆనుకునే ఆ భూమి. ఒక చిన్న ఊరనేది మనకొస్తుందనమాట. వీళ్ళు ఓనర్స్ అనేది వైజాగ్‌లో ఉంటారు. ఈళ్ళు మాత్రం మనం వెళ్తామంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళు చూపిస్తారు. లేదంటే మనమే వస్తాము.
ఇదిగోండి ఈ ఊరు దాటినాకే ఆ పొలం అనమాట. సో ఊరు కూడా దగ్గరే. ఎవరైనా మనం ఎక్కడో కొండల్లో కొనేస్తాను అనుకోవద్దు, ఇదే అనమాట భూమి. చూశారు కదా, నేను మొత్తం దిగి కూడా చూశాను. చాలా బాగుంది ల్యాండ్ అయితే. ప్రతిదీ కూడా మనకి చూపిస్తున్నాను అనమాట. ఇలాగే దాని చుట్టూ ఏముంది అనేది చూపిస్తాను. పొలం అయితే ఇది. ఎంతవరకు అయితే మీకు చెట్ల చివర్లో అనిపిస్తున్నాయో అంతవరకే ఆ భూమి. అలాగా కారులోనే చివరి వరకు వెళ్తున్నాం అనమాట. సో ఇది ఇలాగ 5 ఎకరాల 25 సెంట్లు. సో రోడ్డుకి పోగా మినహాయింపుగా మనకి భూమి అనేది ఉంటుంది అనమాట. మొత్తం ప్లెయిన్గానే ఉంది. చిన్న చిన్న అక్కడక్కడ నాపరాయి కూడా కనిపిస్తుంది. అందువల్ల మీకు ఆ రాపరాయి చెప్పాను. చూసారు బోరు కూడా ఉంది. ఆ బోరు దగ్గర కూడా మట్టి చూసారు కదా, వైట్ మట్టి. వాటర్ అయితే పుష్కలం, వాటర్కి అయితే ఇబ్బంది లేదు. పక్కనే కూడా కాలువ ఉంది. ఆ కాలువ కూడా చూపించడానికి మనం వెళ్తున్నాం అనమాట. ఇలాగ మీకు ఏదైతే అది కనిపిస్తుందో గ్రౌండ్ లాగా అదే ల్యాండ్. అటువైపు సగం, యువతల వైపు సగం ఈ చెట్ల వరకే. ఇదే చెట్లే ఈ చివర అనమాట. ఇక్కడ కారు తిప్పేస్తాం. కారు తిప్పినాక మనకి భూమి అనేది కారు ఎక్కడే తిప్పుతాం అది మనకి చివర ఇలాగ ల్యాండ్ ఇలాగా ఉందన్నమాట. సో మనకి ల్యాండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా రండి. వచ్చినట్లయితే ఇంతవరకు ఇదే చివర అన్నట్టు. ఇది కాలువ, అంతవరకే చివర. ఇది కాలువ అనమాట. వాటర్ సోర్స్ ఇప్పుడైతే లేవు, మీకు వేసవి కాబట్టి ఇప్పుడు లేవు. బట్ బోర్లు పడతాయి కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. ఇదే కాలువ కోసం కొద్దిగా డౌన్కి వచ్చానమాట అంతే. సో తార్ రోడ్డును ఆనుకొనే ఉంది బిట్టు మొత్తం. ఇలాగ యువతల వైపు ఇది అనమాట. ఈ పైనుండి ఈ డెప్ నుండి ఇది కాదు, కొద్దిగా ముందుకు వెళ్ళాలి. కాలువ కోసం కొద్దిగా ముందుకు వచ్చాం కదా, డౌన్కి వచ్చాం. ఈ డెప్ పైన అనమాట. అసలు డౌనే లేదు. మొత్తం ఈ బోర్డు అవతల నుండి మళ్ళీ భూమి స్టార్ట్ అవుద్ది అనమాట యువతల వైపు. ఇక్కడ నుండి అనమాట. ఇది ఇచ్చే పవర్ ఉంది కదా, పవర్ కూడా కరెంట్ కూడా ఉంది. అలాగా మీకు ఏదైతే చివరిన చెట్లు కనిపిస్తున్నాయో అలాగా ఆ బార్డర్ మనం చూసాం. నేనే వెళ్ళాను, వీడియో తీశాను. సో మీకు బాగా అనిపిస్తే ఖచ్చితంగా చూడండి, విజిట్ చేయండి. ఫస్ట్ విజిట్ చేస్తే మాత్రం మీకు అలా, అందుకనే మళ్ళీ చేతితో కూడా చూపిస్తాను అనమాట. చుట్టూ ఎంత ఉంది ఏంటి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుందని అలా బార్డర్ మొత్తం తీసాను. సో అలా మీకు ప్లెయిన్ కనబడుతుందో. మళ్ళీ పవర్ కూడా ఉంది పొలంలోకి. సో ఆ ఇబ్బంది కూడా లేదు. ఆ బోర్ ఒకటి ఉంది, ఆ బోరు కూడా ఇటువైపు ఉందన్నమాట. సో రోడ్డుకి ఇరువైపులా ఉన్న స్థలము. రోడ్డు మీద నుండే కాదు, మొత్తం దగ్గరికి వెళ్ళి మీకు ల్యాండ్ రెడ్ సాయిలే. సో దగ్గరికి వెళ్ళి ప్రతి పాయింట్ తీద్దామనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇంత దూరం వచ్చాక మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు. ఫస్ట్ వీడియోలోనే క్లారిటీగా చెప్తున్నాను. సో ఇదంతా కూడా ప్లెయిన్గా ఉంది, డెప్ పైన ఉంది, డౌన్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్. సో దీని మీద వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఎవరు అడిగారు మనకి వెహికల్స్ కూడా వెళ్ళాలి ఆ దారిలో, మనకి 10-15 ఎకరాలు కావాలని అనూష మేడం గారు. సో ఇదండి 5 ఎకరాలు ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అదనమాట. ఈయన ఓనరు, ఆయన కూడా వచ్చారనమాట మాతో చూపించడానికి. మొత్తం ఆయన కూడా జనరలే కాబట్టి. ఇదండి బోరు. బోరు కూడా 80 నుండి 90 అడుగుల్లో అక్కడ వాటర్ పడుతుందని చెప్పారన్నమాట. ఓకే, ఇబ్బంది లేదు. ఇదిగోండి మొత్తం గ్రౌండ్ కూడా తీస్తున్నమాట, దగ్గరికి వెళ్ళి మరీ తీస్తున్నాను. సో ఇది నాకు తెలిసి అయితే నార్మల్గా ఎటువంటి మొక్క మూడు వేయలేదు. సో పంట కోసం ఎవరైనా మొక్కల కోసం వేసుకోవాలి అనే వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాత్రి మధ్యరాత్రినే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, మధ్యరాత్రిలోనైనా మనం వెళ్ళిపోవచ్చు ఆ భూమి మీదకి. మనమైతే చాలా క్లియర్గా తీసాం. ఎంతకన్నా క్లియర్గా అనేది నాకైతే తెలియదు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కాల్ చేసి అడగండి. ఎంత క్లియర్గా చెప్పినా కూడా మనకు అర్థం కాకపోతే కాల్ చేయండి. చివరి నుండి ఎంతవరకు ఎంత లాంగ్ ఉంది
రోడ్డుకి ఎంత ఉందని చూస్తాను. వాచ్ చేసి షేర్ చేయండి. మీకు కాకపోతే ఇంకోళ్ళకి యూజ్ అవుతుంది.